ఎంతో ప్రాముఖ్యత శక్తి కలిగున్న జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ టెంపుల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ధర్మం వైపు నిలబడినప్పటికీ యుద్ధంలో చాలా మరణాలకి కారణమయ్యారని ప్రాయశ్చిత్తంగా శివుని ఆశీర్వాదం కోసం వెళ్లారు. కానీ శివుడు పాండవుల్ని క్షమించడం ఇష్టం లేక వారిని తప్పించుకొని ఒక నంది రూపంలో మారిపోతారు. అప్పుడు పాండవుల్లో సోదరులో ఒక్కడైన భీముడు ఇక్కడ నంది రూపంలో తిరుగుతుంది మహాశివుడే అని గ్రహించి నంది దగ్గరకు వెళ్తారు. అది గమనించిన మహాశివుడు వెంటనే భూమిలోకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు భీముడు నందిని పట్టుకుండగా మూపుల భాగం మాత్రమే అందుతుంది. తర్వాత భూమిలోకి అదృశ్యమైపోతారు. కొద్దిసేపు తర్వాత ఆయన శరీర భాగాలు 5 చోట్ల ప్రత్యక్షమయ్యాయి. అలా మూపురం భాగం కేదార్నాథ్లో ప్రత్యక్షమయ్యింది. అదంతా చూసిన పాండవులు ఎంతో సంతోషించి అక్కడ గుడిని నిర్వహించారు. ఇంత శక్తివంతమైన ఈ కేదార్నాథ్ టెంపుల్ని మీరు ఎవరితో విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి రిమైండ్ చేయండి.